అందరికీ నమస్కారం. రాష్ట్రంలో చంద్రబాబు పాలన ప్రజలకు శాపంగా మారిందనే చెప్పొచ్చు. ఎందుకంటే గత జగనన్న పాలనలో ప్రజలకి దురదృష్టవశాత్తు అనారోగ్యం వస్తే సేవలు అందించడానికి ఆరోగ్యశ్రీ సేవలు తక్షణమే అందేయి. మరి ఈ రోజున చంద్రబాబు పాలనలో పేద ప్రజలకు వైద్యం అందని దుస్థితి రాష్ట్రంలో దాపురించిందనే చెప్పొచ్చు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య సేవలు నిలిపివేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకనగా ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ వాళ్ళు ప్రకటించారు. దాదాపు 3,000 కోట్ల బకాయిలు మాకు చంద్రబాబు నాయుడు గారు చెల్లించలేదు, కాబట్టి మేము ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నామని చెప్పి తెలియజేశారు. రాష్ట్రంలో 260 కార్పొరేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తూ ఉన్నాయి. ఒక్కొక్క హాస్పిటల్కి 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. మరి మీరు ఈ 3,000 కోట్ల బకాయిలు చెల్లించకపోవడం వల్లే ఈ ఆరోగ్యశ్రీ నిర్లక్ష్యం చేసి మీరు ఈ రకంగా పేదలకి వైద్యం అందుకోకుండా చేస్తూ ఉన్నారు. మరి మీరు గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు మీ పరిపాలన దిగిపోయే నాడు 700 కోట్ల బకాయిలు పెడితే, మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 700 కోట్ల బకాయిలు చెల్లించి మరలా తిరిగి ఆరోగ్యశ్రీకి ఊపిరి పోశారు. మరి ప్రజలకి 5 లక్షల నుంచి 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ సేవలను పెంచారు. మరలా తిరిగి మీరు గద్దెనెక్కి ఈ రోజున పేద ప్రజలకి వైద్యం అందుకోకుండా ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేసే దుస్థితికి తీసుకొచ్చారు మీరు. చంద్రబాబు గారు, మీకు మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. మీరు వెంటనే ఈ 3,000 కోట్ల బకాయిలు చెల్లించి ఆరోగ్యశ్రీ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చి, లేదు అంటే పేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మిమ్మల్ని నిలదీసే సమయం వస్తుందని మీకు తెలియజేస్తా ఉన్నాం.